నిన్న నారా లోకేష్ గారు వైఎస్ఆర్ కడప జిల్లాకు రావడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడుకు వారసుడు, ఐటీ విద్యాశాఖ మంత్రి. సో ఇంత పెద్ద ఎత్తున ఉన్నాయి కాబట్టి వారసుడు అనే ఎక్స్పెక్టేషన్ కూడా ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో ఈరోజు కాకుండా రేపు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన జిల్లాకు అదే పనిగా అందరితో కలిసి వచ్చేది వేరు, మహానాడు అనేది అందరితో కలిసి రావడం జరిగింది. సో ఇది సపరేట్గా జిల్లాకు వస్తున్నాడు అంటే నిజంగా కూడా ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఎవరైనా ఒక నాయకుడు ఈ రాష్ట్ర భవిష్యత్తుకు నిర్ణయించేవాడనే అతను వస్తూ ఉంటే ఈ జిల్లాకు ఏదైనా మేలు జరుగుతుందేమో, కనీసం ఆయన విద్యాశాఖ కన్నా మేలు జరుగుతుందేమో అని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. సో అదేం లేకుండా జిల్లాకు వచ్చి, అదే కాకుండా జిల్లాకు వచ్చిన తర్వాత ఇప్పుడున్న బర్నింగ్ ప్రాబ్లం వ్యవసాయానికి సంబంధించి అయితేనే, నిజంగా ఉల్లికి సంబంధించి అయితేనేమి, చీనీకి సంబంధించి అయితేనేమి, మినుములకు సంబంధించి అయితేనేమి, ఇప్పుడు ఇమీడియట్గా మార్కెట్ ఇంటర్వెన్షన్ కావాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఈ ప్రభుత్వానికి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ బర్నింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని విజిట్ చేయడమో, రైతులకు భరోసా కల్పించడమో, ఇంకొకటో చేస్తారని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది. అలాగే మహానాడులో గొప్పగా చెప్పడం జరిగింది. స్టీల్ ఫ్యాక్టరీ అంత 4 నెలల కిందటనే, అంటే మహానాడు అయిపోయిన తర్వాత మరుసటి నెలలోనే 12వ తారీఖు కల్లా భూమి పూజ జరుగుతుందని చెప్పి గొప్పలు చెప్పి పోవడం జరిగింది. ఇంతవరకు దానిపైన ఏమన్నా రివ్యూ చేస్తారేమో, ఎంతవరకు వచ్చింది ఏం కథ అని చెప్పేసి ఇవన్నీ కూడా చూసే కార్యక్రమం జరుగుతుంది. అది కాకుండా విద్యాశాఖ మంత్రి కాబట్టి స్కూళ్ళన్నీ విజిట్ చేసి ఇవన్నీ కూడా ఏదైనా స్కూళ్ళకు సంబంధించి మంచి జరుగుతుందేమో అని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది. సో అవన్నీ ఏమీ చేయకోకుండా ఊరికే ఆయన ఎవరో పుట్టిన బిడ్డకు మనం నామకరణం చేసినట్టు, అది ఎప్పుడు 2022లోనే డిసెంబర్లోనే ఆ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి సంబంధించి, ఎగ్జిక్యూటివ్ సెంటర్కి సంబంధించి ఏపీ ఐఐసిలో ఎగ్జిక్యూటివ్ సెంటర్కి సంబంధించి కమలాపురంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి ముఖ్యమంత్రి డిసెంబర్లోనే దానికి భూమి పూజ చేసే కార్యక్రమం చేయడం జరిగిందనమాట. అది స్టేట్ ఫండ్స్ కూడా కాదు, సెంట్రల్ ఫండ్స్. అదే కాకుండా ఎంఎస్ టెక్నోడామ్ అని చెప్పేసి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒకదానికి ఓపెన్ చేయడం జరిగింది. ఆయన టెల్సానా వరల్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఈ ఫర్నిచరు తయారు చేసే కంపెనీకి ఇచ్చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా జూలైలోనే, అది ప్రైవేట్ కంపెనీల రెండు, అది 10 జూలై 2023లోనే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. వాళ్ళను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. వాళ్ళతో ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టించే కార్యక్రమం చేయడం జరిగింది, భూమి పూజ చేసే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అది ఇప్పుడు పూర్తి కావడం జరిగింది, అది ఇప్పుడు ఓపెన్ చేసుకోవడం జరిగింది. సో ఇది కాకోకుండా ఈ జిల్లాకు ఏదైనా మంచి చేసే కార్యక్రమం చేయాలి. అలాగే ఇక్కడ ఈ ఎగ్జిక్యూటివ్ సెంటర్ అనేదాన్ని ఇక్కడ అదే పనిగా మా ఎంపీ గారు అయితేనేమి, అప్పుడున్న ప్రభుత్వం అయితేనేమి పెద్ద ఎత్తున కష్టపడి ఇక్కడికి తెచ్చిన పరిస్థితి కడపకు, దాన్ని విజయవాడకు తీసుకుపోయే కార్యక్రమం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి సంబంధించింది. ప్రభుత్వం రాగానే దాన్ని విజయవాడకు తీసుకుపోవడం జరిగింది. దాంతో పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్యమాలు జరిగితే సో మళ్ళా ఇక్కడ ఓటు పెట్టడం జరిగింది.
ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. 3 సెంటర్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 3 సెంటర్లలో ఒకటి కడపలో పెట్టడం జరిగింది. అవకాశం ఉంటే నువ్వు ఆ సెంటర్లకు పోయి ఇంకొక 4 5 శాంక్షన్ చేసుకొని వచ్చి విజయవాడలో కాకుంటే ఇంకో చోట కూడా పెట్టే కార్యక్రమం చేయవచ్చు. అట్లా చేయకపోగా కడపకు వచ్చిన దాన్ని తీసుకుపోయే కార్యక్రమం చేస్తే అది ఏదో ఉద్యమాల ద్వారా మళ్ళా అది వెనక్కి వచ్చిన పరిస్థితి అన్నమాట. సో దాన్ని ఓపెన్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. అంటే వేరే వాళ్ళు ఎవరో పుట్టించిన బిడ్డకు మనం నామకరణం చేసినట్టు ఉంటుంది అన్నమాట. అంతకు తప్పనించి వేరే ఏం లేదన్నమాట. సో ఇంకా ఇంకొకటి చేసినాడు నారా లోకేష్. ఈ చింతకొమ్మ దిన్నెలో ఆ స్కూల్కి సంబంధించి స్మార్ట్ కిచెన్ అని చెప్పేసి దాన్ని ఓపెన్ చేసిన పరిస్థితి. అదే స్కూల్ను ఆయన మిగతా రూములన్నీ కూడా తిరిగి చూసింటే తెలిసిండు అన్నమాట. సో దానికి సంబంధించి నాడు నేడులో చింతకొమ్మ దిన్నె హై స్కూల్కు సంబంధించి దాదాపు 25 రూములు కొత్తగా రావడం జరిగింది. దాన్ని అంతా కూడా మోడరేట్ చేయడం జరిగింది. సో అన్ని రకాలైన ల్యాబులు పెట్టే కార్యక్రమం చేయడం జరిగింది. ఆ కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే అన్నీ కూడా చేయడం జరిగింది అన్నమాట. కిచెనే కాదు, అప్పుడు టాయిలెట్ కూడా ఒక స్టార్ హోటల్లో ఉన్నట్టుగా టాయిలెట్లు కూడా ఆ రోజు చేసిన పరిస్థితి అన్నమాట. సో దాన్ని ఈరోజు స్మార్ట్ కిచెన్ అని చెప్పేసి దాన్ని ఓపెన్ చేసే కార్యక్రమం చేయడం జరిగిందన్నమాట. అంతకు తప్పించి వేరే ఏం లే. నాడు నేడులో ఈ రాష్ట్రంలోనే దాదాపు 18,000 స్కూళ్లను అభివృద్ధి చేసిన ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది అన్నమాట నాడు నేడులో. అదే కాకుండా వాళ్ళకు సంబంధించిన విద్యకు సంబంధించి నిజంగా ఒక ఫోకస్గా పనిచేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అమ్మఒడి అయితేనేమి, తర్వాత ఎందుకంటే తల్లిదండ్రులకు భారం కాకూడదు అన్న ఉద్దేశంతో అమ్మఒడి అనేది ఇచ్చి వాళ్ళకు ఇబ్బంది లేకపోకుండా చదువు చెప్పిన పరిస్థితి, ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన పరిస్థితి. సో అదే కాకుండా అన్ని రకాలుగా ప్రతి దశలోనూ వాళ్ళకు అన్ని రకాలైనవి ఇచ్చి, తర్వాత మిడ్ డే మీల్స్ అంటే జగనన్న గోరుముద్ద అది కూడా ఒక మెనూ సెలెక్ట్ చేసి ఆ మెనూ ప్రకారం అందరికీ కూడా ఇచ్చేదే కాకుండా దానికి సంబంధించి ఆ మానిటరింగ్ కూడా ఉండేది అన్నమాట. మానిటరింగ్ కూడా ఉండేదన్నమాట. ఖచ్చితంగా ప్రతి స్కూల్లోనూ ఈ మెనూ ప్రకారం ఇస్తున్నారా లేదా అనేది గమనించేవాళ్ళు అన్నమాట. సో ఇప్పుడు అదేం లేదు, ఎక్కడ కూడా గమనించేదే లేదు. ఎక్కడ చూసినా పేపర్లో ప్రతిరోజు చూస్తే ఎక్కడ చూసినా కూడా ఈ హాస్టల్లో కల్తీ ఫుడ్ తిన్నందువల్ల ఇంతమంది హాస్పిటల్లో చేరినారని చెప్పేసి ఇవన్నీ కూడా అన్న పరిస్థితి అన్నమాట. మనం విద్యకు సంబంధించిన మంత్రి దానికి సంబంధించి ఈ 14 నెలల్లో చేసిన 16 నెలల్లో చేసిన పరిస్థితి ఏంది? డిఎస్సిలో అవకతవకలు, హాస్టల్లో ఎక్కడా సరిగా పనిచేసినట్టు లేదు. ఇంగ్లీష్ మీడియం అనేది గాలికి వదిలేయడం జరిగింది. తల్లికి వందనం అనేది నువ్వు 82 లక్షల మందికి పిల్లలకు ఇవ్వాల్సిన తల్లికి వందనాన్ని నువ్వు 50 లక్షలకు కుదించి అది కూడా దాంట్లో కూడా అరాకొరాగా ఇచ్చిన పరిస్థితి అన్నమాట. ఎంతమందికి ఇచ్చినావో కూడా తెలియదు. అదే కాకుండా విద్యా దీవెన కానీ, విద్యా కానుక కానీ, వసతి దీవెన కానీ ఇవన్నీ కూడా ఇచ్చిన పరిస్థితే లేదు. విదేశీ విద్యా దీవెన కానీ ఒక్కటి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. అన్నీ అవకతవకలుగా చేసిన పరిస్థితి ఉంది తప్ప ఏం చేసిన పరిస్థితి లేదు. సో ఈ జిల్లాకు వచ్చి మనం చేసింది ఏంటంటే వేరే వాళ్ళు పుట్టించిన బిడ్డకు మనం నామకరణ చేసిన పరిస్థితి అన్నమాట. అంతే తప్పనించి ఇంకొకటైనా పరిస్థితి లేదు. అదే కాకుండా డిగ్రీ కాలేజ్ అనేది కూడా మోడల్ డిగ్రీ కాలేజ్ పెళ్లిమర్రిలో పెట్టడం జరిగింది. ఆ మోడల్ డిగ్రీ కాలేజ్ అనేది ఇప్పుడు కాదు, అది వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్లోనే వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అది కడుతూనే ఉన్న పరిస్థితి అన్నమాట. దాదాపు 90% మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అది 95% పూర్తి కావడం జరిగింది. సో ఓపెనింగ్ చేద్దామనే టైంలో ఎలక్షన్లు రావడం జరిగింది, ఆగిపోవడం జరిగింది అన్నమాట. సో దాన్ని ఇప్పుడు ప్రారంభోత్సవం చేసే కార్యక్రమం చేయడం జరిగింది అన్నమాట. సో ఇది తప్ప వేరే ఏం లేదు. ఇక్కడికి వచ్చి మనం మాట్లాడింది ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగం గురించి,
ఇంకో దాని గురించి మాట్లాడిన పరిస్థితి అన్నమాట. ఒక నాయకుడుగా ఉండి ఎలక్షన్లకు ముందు వేరు నీ కార్యకర్తలకు నీకు భరోసా కల్పించడం కోసమో ఇంకో దానికోసమో నువ్వు మాట్లాడి ఉండవచ్చు. ఒక అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ అదే రకంగా మాట్లాడితే ఏ ఏ ఏ విధమైన మెసేజ్ పంపించే కార్యక్రమం జరుగుతుంది? సో చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, నారా లోకేష్ గారు అయితేనేమి, వీళ్ళందరూ కూడా సంయమనం పాటించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఇవన్నీ కూడా కార్యకర్తలను ఎంకరేజ్ చేసే కార్యక్రమం, అధికారులకు పెద్ద ఎత్తున అధికారులకు వంత పాడే కార్యక్రమం జరుగుతుంది తప్ప ఇంకొకటి కాదు. సో అలా చేయాలి, అలా ఒక మంచి పరిపాలన అంటే అలా చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు అని ఆయన పరిపాలనలో ఆయన ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎలక్షన్లే అని చెప్పేసేసి ఆయన ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఆయన పరిపాలన సాగింది. వీళ్ళు మామూలుగా ఇదేదో గొప్పగా ఎత్తున ప్రజాస్వామ్యయుతంగా జరిగింది ఎలక్షన్ అని చెప్తారన్నమాట. పులివెందులకు సంబంధించి, పులివెందుల్లో నిన్న జెడ్పీటీసీ ఎలక్షన్కి సంబంధించి, ఒంటిమిట్టకు సంబంధించి ఏం ఎలక్షన్లు అంటారా? దాన్ని ఎలక్షన్లు అంటారా? ఎంత దారుణం! దాన్ని ప్రజాస్వామ్యంగా జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదని చెప్పేసి చెప్పే పరిస్థితి అన్నమాట. అంటే మసిపూసి మారేడుకాయ చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ప్రజలు ఏమన్నా వెదవలా? ఏమన్నా ప్రజలకు అన్నీ తెలుసు. లోకల్గా ఒక్కరిని చెప్పమనండి, ఎలక్షన్ జరిగిందేమో ఒక్కరిని చెప్పమనండి, తెలుగుదేశం కార్యకర్తలు కాకోకుండా వేరే వాళ్ళను ఒక్కరిని చెప్పమనండి. అక్కడ మేము ఓట్లు వేసినామని చెప్పేసి ఏ గ్రామం నుంచి చెప్పిస్తారో చెప్పమనండి. మరి ఎక్కడ కూడా ఓట్లు వేసిన పరిస్థితి లేదు. బయట నుంచి మనుషులను తీసుకొచ్చి, బయట నుంచి పోలీస్ సపోర్ట్ తోటి నువ్వు ఎలక్షన్లు జరిపి ఇదే ఎలక్షన్లు అని చెప్పేసి పెద్ద ఎత్తున చెప్పే కార్యక్రమం. ఈరోజు నీ రోజు కావచ్చు, రాబోయే కాలంలో నీ రోజు కాదు, ఈరోజు కాదు. సో డెఫినెట్గా దీనికి తగు మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది.